అందరికీ నమస్కారం. వార్తల కోసం నిజంగానే ఈ మధ్యకాలంలో అసలు అది నిజం అబద్ధం చెక్ చేసుకోకుండా అది వార్తలంటే ఇచ్చేస్తున్నారు. ఇలా గతంలో యూట్యూబ్లో ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ కూడా అలాగే తయారయ్యాయి. తీరా క్రాస్ చెక్ చేసిన అది వార్త కాదు, ఫేక్ న్యూస్. అంటే ఏంటన్నట్టు ఇలా కొంతమంది యూట్యూబర్లు మధ్యలో పాపం కుర్చీ మడత పెట్టి ఆ పర్సన్ ఉన్నారు కదా, పాపం ఈ మన హైదరాబాదు కృష్ణానగర్ చెందినటువంటి మహమ్మద్ పాషా అలియాస్ ఖాలా పాషా కుర్చీ తాత చంపేశారు. అతను గాంధీ మాస్టర్లో డెడ్ బాడీ ఉంది, ఎవరు పట్టించుకుంటారు, రకరకాల ఏదో తీసుకుంటా పోయారు. వాళ్ళ భార్య ఆలియా ఆమె చెప్పింది, మరి దుర్మార్గులారా మా ఆయన బతికే ఉన్నాడరా, ఆయన వచ్చేసి ఎక్కడ వరంగల్లో ఉన్నాడు ఆయన అన్నారు. తీరా అతను కూడా రెగ్యులర్గా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ నాకు దొరకాలి వాళ్ళు ఎవరు ఇతను చనిపోయిన వార్త ఇచ్చిన వాళ్ళంట, ఇంకా నిన్నే చూపిస్తా అద్దేందని అన్నాడు. వెనకాల వీడియో అదే, బట్ వాయిస్ ఇవ్వట్లేదు, ఎందుకంటే కొంచెం బీప్ సౌండ్లు ఎక్కువ ఉన్నాయి. సింపుల్, నేను చెప్పదలుచుకుంది ఏం లేదండి. వ్యూస్ కోసం పనికి మనల్ని స్క్రాప్ ఇచ్చే విధంగా పనికి చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా యూట్యూబర్లు ఉన్నారు. ఓకే, ఆల్రెడీ సినిమా వాళ్ళని బతికోలని చంపటం, ఆసుపత్రి అడ్మిట్ అవ్వగానే చనిపోయారు అనడం, ఇది కూడా చేసేసారు, అయిపోయారు. ఏమి పాపం ఒక అమాయకుడు అనవచ్చు, ఒక రకంగా బెగ్గర్ అంటాడు అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఆ బెగ్గర్ కూడా మనం సెపరేట్ చేసారు కాబట్టి కొన్ని అలా అనుకోవచ్చు. అరే ఒక సామాన్యుడు అయ్యా, ఓ పేద మనిషి, ఓ సామాన్యుడు, అతను కూడా వ్యూస్ కోసం చంపేస్తారా? ఎంత దారుణమయ్యా. ఆడవాళ్ళని మగవాళ్ళుగా, మగవాళ్ళని ఆడవాళ్ళుగా చేసి చూపిస్తూ రకరకాల వీడియోలు పెడుతూ ఏదేదో హడావుడి చేసుకుంటూ పోతున్నటువంటి ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, వాళ్ళు వీళ్ళు అసలు ఏది న్యూస్ ఏది చెత్త ఏంటో అర్థమైనటువంటి ఈ రోజులలో బతుకున్నలను చంపటం ఏంటి, బాడీ మార్చుల్లో ఉంది, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఏంటి, ఎంత పాపం రాదే, అంత దారుణంగా ఉండకండ్రా. ఆల్రెడీ నా తాయెత్తులు, ఈ రాయెత్తులు, ఆ పూజలు, ఈ పూజలు, ఏదేదో వీడియోలు ఎత్తనే పోతున్నారు, వ్యూస్ లక్షల్లో వస్తున్నాయి వాటికి. అయితే యాడ్ కూడా ఆ రకంగా ఇచ్చేసుకుంటా పోతున్నారు. కనీసం బ్రతుకున్న మనుషులు చంపేసి ఆ రకంగా వార్త ఇచ్చాము, నాకు ఎలా చెప్పడం రావట్లేదురా బాబు. వద్దురా, వ్యూస్ కోసం సెలబ్రిటీలు లేదు, సామాన్యుడు లేదు, ఫేమస్ వాడైతే చాలు, వాడిని పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తాం, వాడిని పట్టుకొచ్చి 4 బూతులు తెట్టేస్తాం, లేదా వాళ్ళు చనిపోయినట్టు వార్తలు ఇస్తాం. ఎందుకురా? చూసేవాళ్ళు ఉన్నారు కదని చెప్పేసి బరి తెగిస్తారా? చూసేవాళ్ళు ఉన్నారు కదని చెప్పేసి ఏది పడితే వీడియోకి ఇస్తారా? పాపం రా.